నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్న్యూస్ ఎపిసోడ్ 435 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 5, 2019 టైం వచ్చేసరికి 7 PM అవుతుంది. ఇప్పటివరకు న్యూస్ అయితే ఫస్ట్ న్యూస్ సరికి ఒప్పో నుంచి ఒప్పో K1 స్మార్ట్ ఫోన్ని రేపు లాంచ్ అయిపోతుంది. సో ఈ ఫోన్ నార్మల్గా అయితే నేను అనుకునేది ప్రైస్ 20 నుంచి 25,000 మధ్యలో పెడతారు అనుకున్నాను. ఎందుకంటే దీనిలో సూపర్ AMOLED డిస్ప్లే ఉంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 20,000 లోపే ప్రైస్ పెడతారని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. ఇది రేపే లాంచ్ చేస్తున్నారు, రేపు మనకు ప్రైస్ అయితే తెలిసిపోతుంది. 20,000 లోపు అంటే ఎంత ప్రైస్ పెడతారో ఇది క్వశ్చన్ మార్క్. ఎంత 19,999 రూపాయలు కూడా పెట్టచ్చు, చెప్పలేం. దీని స్పెసిఫికేషన్స్ అయితే మీకు ముఖ్యంగా డిస్ప్లే సూపర్ AMOLED స్క్రీన్ నార్మల్గా అయితే మనకి 7,000-8,000 రూపీస్ ఉంటుంది స్క్రీన్ ఒక్కటే. సో దీనిలో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అండ్ దీనిలో 4GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ f1.7 మెయిన్ కెమెరా ప్లస్ 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంది బొకే షాట్స్ కోసం. ఫ్రంట్ వచ్చేసరికి 25 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, సెల్ఫీ షూటర్. 3600 mAh బ్యాటరీతో వస్తుంది. దీనిలో అయితే వీళ్ళు ఏమి ఊక్ ఛార్జర్ ఇట్లాంటివి ప్రొవైడ్ చేయట్లేదు, 5V 2 ఆంపియర్ అంత ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ఫోన్ అన్బాక్సింగ్ కూడా అయితే రేపు వస్తుంది. అండ్ ఈ ఫోన్ ఎంత ప్రైస్ పెడతారో రేపు తెలుస్తుంది మనకి. దీని ప్రైస్ 16 నుంచి 18,000 మధ్యలో పెడతారేమో చూడాలి. 16,000 అట్లా తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఇది కిల్లర్ ఫోన్ అవుతుంది. అక్కడ చూద్దాం ఎంత ప్రైస్ పెడతారో. నెక్స్ట్ మనకి షామీకి శాంసంగ్కి మధ్య మళ్ళీ యుద్ధం అయితే మొదలైంది. ఇంతకుముందు వరకు శాంసంగ్ మార్కెట్ లీడ్లో ఉండేది, ఇండియాలో నెంబర్ 1 ప్లేస్లో ఉండేది. షామీ వచ్చేసి లాస్ట్ 1 year నుంచి వీళ్ళు మార్కెట్ లీడ్ తీసుకున్నారు. శాంసంగ్ వెనక్కి నెట్టేశారు స్మార్ట్ ఫోన్స్ విషయంలో. సో శాంసంగ్ ఇంతవరకు పట్టించుకోలేదు అసలు ఏమి. వాళ్ళు 18,000 రూపాయలకి 720p డిస్ప్లేస్ ఇట్లా తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్ మొత్తం చూసుకున్నా మీరు. J7, J8 ఇట్లాంటివన్నీ. ఇప్పుడు M సిరీస్ తీసుకొని వచ్చారు. M సిరీస్ వీళ్ళు కొంచెం తక్కువ రేట్లో తీసుకొని వచ్చారు. అండ్ ప్రైస్ టు పర్ఫార్మెన్స్ ఓకే ఆ ఫోన్స్ అయితే. సో ఇప్పుడు శాంసంగ్ అయితే ఫస్ట్ సేల్ జరిగింది, శాంసంగ్ M10, M20ది. ఈ ఫోన్స్ మినిట్స్లో అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయినాయి. శాంసంగ్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ సేల్ ఫిబ్రవరి 7వ తారీఖు అని చెప్పేసి ట్వీట్స్ అయితే పెడుతుంది. ఇంకా షామీ విషయానికి వస్తే దీనికి రివర్స్గా కౌంటర్ వేస్తూ వీళ్ళు ఒక ట్వీట్ అయితే పెట్టారు. సో ఈ ట్వీట్ చూసుకుంటే వీళ్ళు శాంసంగ్ M సిరీస్ని టీచ్ చేసినట్లుగా అర్థమవుతుంది. అండ్ మిమ్మల్ని వెయిట్ చేయమంటున్నట్లు కూడా అర్థమవుతుంది. గుడ్ థింగ్స్ కమ్ టు దోస్ హూ వెయిట్ అని చెప్పేసి ట్వీట్ అయితే పెట్టారు. అంటే మీరు కొంచెం వెయిట్ చేస్తే ఇంకా బెటర్ ఫోన్స్ మీకు వస్తాయి ఇది కాకుండా అన్నట్లు. అండ్ M సిరీస్ని టీచ్ చేస్తూ వీళ్ళు 48 మెగాపిక్సెల్ కెమెరాని హైలైట్ చేస్తూ వీళ్ళు ఒక ట్వీట్ అయితే పెట్టారు. శాంసంగ్ చాలా ఫోన్స్ తీసుకురాబోతుంది. శాంసంగ్ ఏ సిరీస్ ఫోన్స్ కూడా తీసుకొస్తుంది. ఏ సిరీస్లో ఏకంగా 10 ఫోన్స్ తీసుకొస్తున్నారు. ఏ సిరీస్ ఫోన్స్ అయితే 10, 20, 30 మోడల్ నెంబర్స్ ఇవి అయితే బడ్జెట్లో వస్తాయని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. బడ్జెట్లో అది కూడా AMOLED స్క్రీన్స్తో తీసుకురాబోతున్నారు. ఇవి కూడా తొందరలోనే మార్కెట్లో తీసుకురాబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ ఏ సిరీస్లో హై ఎండ్ ఫోన్ కూడా ఉన్నాయి. A90 అని చెప్పేసి ఒక పాపప్ కెమెరాతో, పాపప్ సెల్ఫీ కెమెరాతో ఒక ఫోన్ రాబోతుంది, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తోటి. M సిరీస్లో కూడా ఫోన్ రాబోతుంది, M30 అది కూడా ట్రిపుల్ కెమెరా సెటప్తో సూపర్ AMOLED డిస్ప్లేతో రాబోతుంది. సో శాంసంగ్ అయితే గట్టిగా ఫోన్స్ అయితే తీసుకొచ్చి చాలా ఫోన్స్ అయితే మార్కెట్లోకి తీసుకొని వస్తున్నారు. అండ్ అవైలబిలిటీ పరంగా చూసుకున్నా కానీ శాంసంగ్ అయితే ఎక్కువ ఫోన్స్ తీసుకొని వస్తుంది. మనకి అవైలబిలిటీ పరంగా ఉంటాయి అవి. అదే షామీ చూసుకుంటే మనకి సేల్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు సో అవి దొరకవు. రెడ్మీ నోట్ 5 Pro చూసుకుంటే 2 months అయినా కానీ చాలా మందికి దొరకలేదు, అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు రెడ్మీ నోట్ 7 Pro వచ్చినా కానీ అట్లాంటి సిచ్యువేషనే ఉంటుంది. సో దొరకనప్పుడు ఏం చేస్తారంటే యూజర్స్ వేరే ఆప్షన్స్ చూసుకుంటూ ఉంటారు. అట్లనే రియల్మీ పాపులర్ అయిపోయింది. ఇప్పుడు శాంసంగ్ కూడా ఖచ్చితంగా శాంసంగ్ ఇమేజ్ అయితే ఉంది, శాంసంగ్ బ్రాండ్ ఇమేజ్. సో దాని ఫోన్స్ కొనేవాళ్ళు వాళ్ళకు ఉంటారు. చూద్దాం, ఫైట్ అయితే జరుగుతుంది, యుద్ధం అయితే మొదలైంది. విజేత ఎవరో మనకి ఇయర్ ఎండింగ్ కల్లా తెలుస్తుంది, శాంసంగా లేకపోతే షామీయా. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో V15 Pro బెంచ్ మార్క్లో మెరిసింది. ఇంతకుముందు దీని స్పెసిఫికేషన్స్ మొత్తం నేను టెక్న్యూస్లో అయితే చెప్పాను. ఇది స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో రాబోతుంది, ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది బ్యాక్ సైడ్. సో ఈ ఫోన్ సంబంధించి గీక్ బెంచ్లో స్కోర్ చూసుకుంటే సింగిల్ కోర్లో 2382 స్కోర్ చేసింది, మల్టీ కోర్లో వచ్చేసరికి 6479 స్కోర్ చేసింది. 6GB ర్యామ్తో ఉంది. అండ్ Android 9 ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. ఇది కూడా మంచి స్పెసిఫికేషన్స్తో వస్తుంది. దీని ప్రైస్ కూడా రూమర్స్ ప్రకారం అయితే 25,000 దగ్గర ఉంటుందని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. దీని స్పెసిఫికేషన్స్ కూడా బాగున్నాయి. ఇది కూడా మీకు సూపర్ AMOLED డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. చూద్దాం మరి. ఇది 20వ తారీఖు లాంచ్ చేస్తున్నారు, ఫిబ్రవరి 20వ తారీఖు. అప్పటి వరకు వెయిట్ చేసి దీని గురించి మొత్తం డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ప్రైస్ డీటెయిల్స్ కూడా మనకి ఆ రోజే తెలుస్తాయి. నెక్స్ట్ మనకి గూగుల్ పిక్సెల్ ఫోన్స్కి ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ని అయితే రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 5వ తారీఖు ఈరోజు మనకి ఫస్ట్ వీక్లోనే వీళ్ళు సెక్యూరిటీ అప్డేట్ రిలీజ్ చేస్తుంటారు ఎవ్రీ మంత్. ఇదే గూగుల్లో స్పెషాలిటీ మనకి ఎప్పటికప్పుడు సెక్యూరిటీ పరంగా అయితే అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ మనకి ఎల్జీ అయితే స్మార్ట్ ఫోన్ మార్కెట్ వీళ్ళది పడిపోతూ ఉంది. లాస్ట్ 15 quarters నుంచి వీళ్ళకి ఎటువంటి లాభాలు అయితే లేవు, నష్టాల్లోనే వీళ్ళు నడుస్తూ ఉన్నారు స్మార్ట్ ఫోన్ మార్కెట్లో. ఇప్పుడైతే వీళ్ళు ఇంకా ఫోన్స్ తయారు చేస్తామని చెప్తున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఏకంగా వీళ్ళకి 700 million లాస్ వచ్చింది స్మార్ట్ ఫోన్ మార్కెట్లో. అండ్ మిగతా చూసుకుంటే టీవీలు కానీ, ఏసీలు కానీ ఇట్లాంటి వాటిలో బాగానే ఉంది, కానీ స్మార్ట్ ఫోన్ విషయంలో మాత్రం చాలా వెనకబడిపోయింది ఎల్జీ అయితే. ముఖ్యంగా వీళ్ళ ఫోన్స్ చాలా బాగుంటాయి. ఎవరైనా యూజర్స్ నేను ఎల్జీ ఫోన్స్ యూజ్ చేస్తాం వాళ్ళు అడిగినా కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందని చెప్తూ ఉంటారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు అసలు పబ్లిసిటీ చేయరు. అసలు ఫోన్ వస్తుందో రాదో కూడా ఎవరికి తెలియదు, ఇంకెవరు కొంటారు ఆ ఫోన్ని. సో వీళ్ళు దీని మీద కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసి కొంచెం మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే
ఖచ్చితంగా వీళ్ళు సక్సెస్ అయితే అవుతారు. ఇప్పుడు వన్ ప్లస్ ఇట్లాంటి బ్రాండ్స్ చూసుకుంటే వాళ్ళు మార్కెటింగ్ ఎలా చేస్తారు, మార్కెటింగ్ డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటారు. అసలు ఆ ఫోన్ లాంచ్ అవుతుందని చెప్పేసి అందరికీ తెలుస్తుంది. సో ఇట్లాంటివి మనకి ఎల్జీలో ఎక్కడ కనపడవు. ఫోన్ లాంచ్ అయినా కానీ సైలెంట్గా ఎక్కడో అమెజాన్లో లభిస్తుంది. అది మేము చెప్పేదాకా కూడా మీకు తెలియదు ఆ ఫోన్ లాంచ్ అయిందో లేదో కూడా. సో ఇది మార్చుకుంటే ఎల్జీ ఖచ్చితంగా లాభాలు అయితే వస్తాయి. మంచి స్పెసిఫికేషన్స్తో ఫోన్ తీసుకొని వస్తున్నారు, కానీ పబ్లిసిటీ విషయంలో చాలా పూర్ ఉంది. నెక్స్ట్ మనకి కూల్ ప్యాడ్ మళ్ళీ చాలా కాలానికి ఒక ఫోన్ అయితే లాంచ్ చేసింది, కూల్ 3 అని చెప్పేసి. దీని ప్రైస్ వచ్చేసరికి 5,999 రూపాయలు పెట్టారు. దీనిలో ఏ ప్రాసెసర్ చెప్పట్లేదు, ఆక్టాకోర్ ప్రాసెసర్ అని చెప్తున్నారు, కానీ ఎగ్జాక్ట్గా ప్రాసెసర్ అయితే మనకేం తెలియదు. డిస్ప్లే వచ్చేసరికి 5.71 ఇంచ్ డిస్ప్లే ఉంది. ఇది హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఇది వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. అండ్ 2GB ర్యామ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. డ్యూయల్ సిమ్ ఫోన్ Android 9 మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ప్లస్ 0.3 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా బొకే షాట్స్ కోసం యూజ్ అవుతుంది. ఫ్రంట్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, 3000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది తొందరలోనే ఆఫ్లైన్లో ఆన్లైన్లో అవైలబిలిటీ తీసుకొస్తామని చెప్తున్నారు. కూల్ ప్యాడ్ ఎంత ముందు ఉన్నట్లుగా అయితే లేదు. కూల్ ప్యాడ్ నోట్ 3 వచ్చినప్పుడు అయితే Xiaomi కూడా కొంచెం కాంపిటీషన్ అయితే ఇచ్చింది మార్కెట్లో. అయితే అది రెడ్మీ నోట్ 3 ఆ ఫోన్స్ కనుకుంటా. ఇప్పుడైతే బ్రాండ్ ఉందని కూడా అందరూ మర్చిపోయారు. చూడాలి మరి కూల్ ప్యాడ్ మళ్ళీ మంచి మంచి ఫోన్స్ తీసుకొచ్చి పుంజుకుంటుందేమో, కానీ ఇది కూడా అంత మంచి ఫోన్ అయితే కాదు. ప్రాసెసర్ వీళ్ళు మెన్షన్ చేయట్లేదు అసలు ఏ ప్రాసెసర్ ఇది. నెక్స్ట్ మనకి Asus నుంచి Asus OMG సేల్స్ అయితే స్టార్ట్ చేసింది. ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఫ్లిప్కార్ట్లో ఈ సేల్ అయితే నడుస్తుంది. లాస్ట్ ఇయర్ వీళ్ళు 2 మిలియన్ ఫోన్స్ అమ్మినట్లుగా చెప్తున్నారు. దాని సెలబ్రేషన్లో భాగంగా ఈ సేల్ తీసుకొస్తున్నట్లు చెప్తున్నారు. సో దీనిలో ఆఫర్స్ చూసుకుంటే మీకు Asus జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 మీద మీకు 1,500 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. మ్యాక్స్ ప్రో M2 మ్యాక్స్ M2 మీద 1000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. 5Z మీద 8,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. మొత్తం మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఎంతెంత డిస్కౌంట్స్ ఉన్నాయో. Asus జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 3GB ర్యామ్ 32GB మోడల్ 8,499 రూపాయలకు లభిస్తుంది. చాలా మంది అడుగుతున్నారు ఈ ఫోన్ తీసుకోవచ్చు అని చెప్పేసి. ఇప్పుడు ఆ ప్రైస్లో మీకు ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు మిగతా ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేస్తే. అన్ని విషయాల్లో మీకు మ్యాక్సిమం ఇది స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తో వస్తుంది. ఏ ఫోన్ మీకు అక్కడ ఆ ప్రైస్కి అయితే ఈ ప్రాసెసర్తో అయితే రాదు. అండ్ మ్యాక్స్ ప్రో M1 4GB ర్యామ్ 64GB మోడల్ వచ్చేసరికి ఇప్పుడు 10,499 రూపాయలకు లభిస్తుంది. బేస్ మోడల్ సరిపోతుంది. 3GB ర్యామ్ 32GB మోడల్ 8,500 రూపాయలది. అండ్ Asus జెన్ఫోన్ మ్యాక్స్ M2 మీద 1000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. మ్యాక్స్ M2 3GB ర్యామ్ 30GB మోడల్ 8,999 రూపాయలకు లభిస్తుంది. అండ్ మ్యాక్స్ M2 4GB ర్యామ్ 64GB మోడల్ 10,999 రూపాయలకు లభిస్తుంది. ఈ ఫోన్ కంటే మ్యాక్స్ M2 కంటే మ్యాక్స్ ప్రో M1 బెటర్ ఉంటుంది. మ్యాక్స్ M2 మీకు ఇది హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. మ్యాక్స్ ప్రో M1 మీకు ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. సో అదే బెటర్ ఫోన్ దీనికంటే. అండ్ Asus జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 మీద కూడా వీళ్ళు కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ మీరు Asus జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. 3GB ర్యామ్ 30GB మోడల్ ఇప్పుడు మీకు 11,999 రూపాయలకు లభిస్తుంది. 12,000 రూపాయలకి ఫోన్ మీకు వస్తుంది. స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో 5,000 mAh బ్యాటరీతో. సో ఇది మంచి ఫోన్. మీకు 12,000 రూపాయలకి ఫోన్ మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ మ్యాక్స్ ప్రో M2 4GB ర్యామ్ 64GB మోడల్ వచ్చేసరికి 13,999 రూపాయలకు లభిస్తుంది. అండ్ 6GB ర్యామ్ 64GB మోడల్ వచ్చేసరికి 15,999 రూపాయలకు లభిస్తుంది. అండ్ Asus జెన్ఫోన్ 5Z మీద ఏకంగా వీళ్ళు 8,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. Asus జెన్ఫోన్ బేస్ మోడల్ చూసుకుంటే మీకు 6GB ర్యామ్ 64GB మోడల్ 21,999 రూపాయలకు లభిస్తుంది. అండ్ 6GB ర్యామ్ 128GB మోడల్ వచ్చేసరికి 24,999 రూపాయలు లభిస్తుంది. అండ్ 8GB ర్యామ్ 256GB మోడల్ వచ్చేసరికి 28,999 రూపాయలకు లభిస్తుంది. దీనిలో బేస్ మోడల్ 6GB ర్యామ్ 64GB మోడల్ 21,999 రూపాయలకు లభిస్తుంది. సో మీరు స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ కావాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీరు చూస్ చేసుకోవచ్చు. పోకో F1 కంటే ఇది బెటర్ ఫోన్ కొంచెం. కాకపోతే పోకో F1లో మీకు ఫ్రంట్ కెమెరా కొంచెం బెటర్ ఉంటుంది. దీనిలో ఫ్రంట్ కెమెరా కొంచెం యావరేజ్ ఉంటుంది Asus జెన్ఫోన్ 5Zలో. కాకపోతే మిగతా విషయాల్లో మాత్రం ఖచ్చితంగా Asus జెన్ఫోన్ 5Z అప్పర్ హ్యాండ్ ఉంటుంది. ముఖ్యంగా స్పీకర్స్ కానీ అండ్ బిల్డ్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ మీకు చాలా వరకు ఆడియో అవుట్పుట్ కానీ హెడ్ ఫోన్ జాక్ నుంచి ఇవన్నీ మీకు Asus జెన్ఫోన్ 5Zలో మీకు చాలా బాగుంటాయి. నెక్స్ట్ మనకు నోకియా నుంచి నోకియా 5.1 ప్లస్ కొత్త వేరియంట్స్ లాంచ్ చేసింది. 4GB ర్యామ్ 64GB మోడల్ ఒకటి లాంచ్ చేసింది. 6GB ర్యామ్ 64GB మోడల్ ఒకటి లాంచ్ చేసింది. 4GB ర్యామ్ 64GB మోడల్ వచ్చేసరికి 14,499 రూపాయలు పెట్టారు. అండ్ 6GB ర్యామ్ 64GB మోడల్ వచ్చేసరికి 16,499 రూపాయలు పెట్టారు. ఈ ప్రైస్లో ఇంకా మనకి MI A2 వచ్చేస్తుంది. దీనికంటే సో అంత వేస్ట్ ఇవి, అంత డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు వీటికైతే. నెక్స్ట్ మళ్ళీ మనకి Xiaomi నుంచి Xiaomi MI Max 4 48 మెగాపిక్సెల్ కెమెరాతో రాబోతున్నట్లు న్యూస్ అయితే ఉంది. కాకపోతే ఇది ఇండియాకి అయితే మ్యాక్సిమం రాకపోవచ్చు. మీ Max 3నే ఇండియాకి తీసుకురాలేదు వీళ్ళు. మ్యాక్సిమం ఇంకా MI అనే కనపడే మాత్రం ఇండియాకి అయితే రావు. రెడ్మీని సపరేట్ బ్రాండ్ చేస్తారు కాబట్టి రెడ్మీ సిరీస్లో ఇండియాకి వస్తే, పోకోలో ఇండియాకి అయితే వస్తే కానీ MI అయితే మనకి ఇండియాకి రావు. చాలామంది ఎప్పుడు కూడా అడుగుతున్నారు MI Max 3 ఎప్పుడు వస్తుందని చెప్పేసి. MI Max 3 అయితే మ్యాక్సిమం ఇండియాకి అయితే రాదు ఇంకా. అండ్ ఫైనల్ న్యూస్గా మనకి Xiaomiకి సంబంధించి Xiaomi Redmi Note 7 సిరీస్ ఎప్పుడు వస్తుందో మనకి ఎంతవరకు ప్రజెంట్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అఫీషియల్గా. రూమర్స్ ప్రకారం అయితే ఫిబ్రవరి 12వ తారీఖు రాబోతున్నట్టు రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మై స్మార్ట్ ప్రైస్ చేస్తున్న రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఇది ఏ వేరియంట్స్లో రాబోతుంది, ఏ కలర్స్లో రాబోతుంది వీళ్ళు రిపోర్ట్ అయితే ఇస్తున్నారు. వీళ్ళు దీంతోపాటు రెడ్మీ గోకి సంబంధించి కూడా రిపోర్ట్ ఇస్తున్నారు. రెడ్మీ గో అంటే ఇది ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ మీద రన్ అయ్యే ఫోన్. సో ఇది వచ్చేసరికి 1GB ర్యామ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఇది 3 కలర్స్లో వస్తుంది, బ్లాక్, బ్లూ, రెడ్ కలర్లో. అండ్ రెడ్మీ నోట్ 7 చూసుకుంటే 2 వేరియంట్స్లో రాబోతున్నట్టు చెప్తున్నారు. 3GB ర్యామ్ 30GB మోడల్, 4GB ర్యామ్ 64GB మోడల్. ఇది కూడా 3 కలర్స్లో వస్తుంది, బ్లాక్, బ్లూ, రెడ్ కలర్స్లో రాబోతుంది. చూద్దాం ఎప్పుడు వస్తుందో రెడ్మీ నోట్ 7 అయితే.
అండ్ దీనికోసం చాలామంది అడుగుతున్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది వచ్చిన తర్వాత మనం ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో రెడ్మీ నోట్ 7. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు టెక్న్యూస్ అయితే. అండ్ ఈరోజు గివ్ అవే విన్నర్ అయితే అనౌన్స్ చేశాను, రియల్మీ C1 శివకుమార్ గెలుచుకున్నారు. నెక్స్ట్ నేను సామ్సంగ్ గెలాక్సీ M10 అండ్ M20 కూడా గివ్ అవే అయితే ఇస్తాను. కీపర్ యూనిట్స్, అవి వీళ్ళేం రిటర్న్ తీసుకోరు. అండ్ వీటిని ఫ్యూచర్లో నేను దేంతో కంపేర్ చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను. అందుకే నేను M10 అండ్ M20 కూడా గివ్ అవే ఇస్తాను. అది నేను ఫిబ్రవరి 14వ తారీఖు వ్యాలంటైన్స్ డే సందర్భంగా మీకు ఆ గివ్ అవే అయితే అనౌన్స్ చేస్తాను. అండ్ ఇది చాలామంది అడుగుతున్నారు, అది కింద లింక్ కనపడట్లేదు డిస్క్రిప్షన్లో అని చెప్పేసి. అది నాకే అర్థం కావట్లేదు, యూట్యూబ్ తీసేస్తున్నట్టుంది ఎక్స్టర్నల్ లింక్స్. సో నేను ఫస్ట్ కామెంట్ కూడా పిన్ చేస్తూ ఉంటాను. మీరు రియల్మీ C1 అన్బాక్సింగ్ వీడియో చూస్తే ఫస్ట్ కామెంట్ కూడా నేను ఆ లింక్ అయితే పిన్ చేసి ఉంచాను. నేను టెక్న్యూస్లో కూడా నేను లింక్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచాను. సో ఎప్పుడైనా మీరు ఏదైనా ప్రైస్ గురించి నేను అనౌన్స్ చేయను ఒక్కసారి, ఎందుకంటే ముందే వస్తాయి కదా ఫోన్స్, ప్రైస్ తెలియదు నాకు. ప్రైస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి అని చెప్తాను. డిస్క్రిప్షన్ లేకపోతే ఒకసారి మీరు ఇక్కడ ఫస్ట్ కామెంట్ కూడా చెక్ చేసుకోండి. గివ్ అవే కూడా అంతే, ఫస్ట్ కామెంట్ చెక్ చేసుకొని ఫస్ట్ కామెంట్లో లింక్ అయితే నేను పోస్ట్ చేస్తాను, అక్కడి నుంచి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.